హాయ్ గాయ్స్, ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కంటెంట్ కనుక నచ్చి అర్థమయ్యి ఓకే నాకు ఇది యూస్ అయ్యిందంటే, మీకు యూస్ఫుల్గా ఉందంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు వీడియో వచ్చేసి మూవింగ్ ఆల్ ద జీరోస్ టు ద ఎండ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్పుట్ ఇచ్చారనుకోండి, మనకు అవుట్పుట్ ఏమని రావాలంటే 1 2 3 4 5 6. సో ఈ నాన్ జీరో నెంబర్స్ అన్నీ కూడా ఫస్ట్లో రావాలి అండ్ ఈ జీరోలు ఎన్ని ఉన్నాయో అవన్నీ లాస్ట్లో రావాలి. సో ఈ అర్రే అనేది ఇలా మాడిఫై అవ్వాలన్నమాట, వాడిచ్చిన అర్రే అనేది. సో దీనికి ముందుగా బ్రూట్ ఫోర్స్ చూద్దాం. సో బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో మనం ఏం చేస్తామంటే, ముందుగా మనకు కావాల్సింది ఏంటి, ఈ నాన్ జీరో నెంబర్స్ అన్నీ ఫస్ట్ రావాలి. సో నేను temp1 ఆర్ టెంప్ అనేది ఒక అర్రే తీసుకొని ఒకసారి ఇలా ఈ అర్రేని ఐటరేట్ చేసేసి నాన్ జీరో నెంబర్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ టెంప్ అనే అర్రేలోకి నేను సేవ్ చేసుకుంటాను అనమాట. అంటే ఈ టెంప్ అనే అర్రేలో ఇప్పుడు 1 2 3 4 5 6 ఇలా ఇవన్నీ సేవ్ అయి ఉంటాయి. సో ఇది టెంప్ అనే అర్రే. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకేం కావాలి, ఈ జీరోస్ అన్నీ కూడా ఎండ్లోకి వెళ్ళాలన్నమాట, ఈ 4 ప్లేసెస్లోకి రావాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక ఫర్ లూప్ తీసుకున్నాం. ఫర్ లూప్లో i = 0 to i <n తీసుకుంటాం. అర్రే లెంత్ అనేది మనకి 6 ఉంది. సో మనం ఇక్కడ టెంప్ యొక్క అర్రే లెంత్ తీసుకుందాం. లైక్ ఎలా అంటే ఈ n అనేది ఇప్పుడు టెంప్ డాట్ లెంత్ అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మనం arr of i = temp of i అనేది చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇది 6 అంటే ఫస్ట్ 6 ఎలిమెంట్స్, ఈ ఇచ్చిన అర్రేలో ఫస్ట్ 6 ఎలిమెంట్స్ కరెక్ట్ అవుతాయి. 1 2 3 4 5 6 అని 1 2 3 4 5 6. ఆ తర్వాత ఇవి ఇలానే ఉంటాయి. ఇప్పుడు మనకి ఒక స్టెప్ అయిపోయింది, ఇక్కడి వరకు వచ్చేసినాయి. నెక్స్ట్ ఈ లాస్ట్లో మొత్తం అన్ని జీరోలు ఉండాలి, రైట్? సో ఇప్పుడు మనకి ఈ లెంత్ తర్వాత ఎంత ఉంటే అంత అన్నీ కూడా జీరోలే, అది మనకు తెలిసిందే కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే, సో మనం 6th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ 0 1 2 3 4 5 వరకు ఎండ్ అయింది కదా. సో ఇక్కడ 6th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. 6 7 8 9. సో ఈ 6 7 8 9 అనేది మనకు జీరోస్ కావాలి. సో అప్పుడు ఏం చేయాలి, i = నేను ఇక్కడ n అని తీసుకుంటున్నాను. n అంటే ఈ టెంప్ ఒక లెంత్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు i <= arr.length. సో arr.length అంటే వాడిచ్చిన ఇన్పుట్ అర్రే యొక్క లెంత్ అనమాట. అండ్ i++. ఇప్పుడు నేను ఏం చేస్తాను, arr of i = 0 పెట్టేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, 1 2 3 4 5 6 0 0 0 0. సో మనకు కావాల్సిన అర్రే అనేది వచ్చేసింది. సో దీనికి మనం టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. ఇప్పుడు ప్రతి ప్రాబ్లంకి మనం ఇలా టైం కాంప్లెక్సిటీ కూడా అనలైజేషన్ మాట్లాడుకుంటే మీకు టైం కాంప్లెక్సిటీ కూడా ఎలా చేయాలనేది అర్థమవుతుంది. సో నేను యాక్చువల్గా డెడికేటెడ్ వీడియో అయితే చేశాను, బట్ ఇలా ప్రతి ఒక్క వీడియోలో నేను ఇట్లా చెప్తూ ఉంటే మీకు కూడా అలవాటు అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మీరు ఇక్కడ బాగా గమనించినట్టయితే ముందుగా టైం కాంప్లెక్సిటీ చూద్దాం. టైం కాంప్లెక్సిటీ వచ్చేసి i = 0 to n. n అంటే టెంప్ డాట్ లెంత్ అన్నాం. అంటే ఈ అర్రేలో, వాడిచ్చిన అర్రేలో ఇక్కడ నుండి ఇక్కడి వరకు వెళ్తున్నాం మనం, ఇక్కడి వరకు, రైట్? అక్కడి వరకు వెళ్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఫుల్ లెంత్. సో అంటే ఇక్కడ నుండి మళ్ళీ ఇలా వెళ్తున్నాం, ఎక్కడ, ఈ ఫర్ లూప్లో. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నుంచి ఇక్కడికి అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికంటే ఓన్లీ ఒకసారే మనం ఐటరేట్ చేసినట్టు, ఫస్ట్ థింగ్. సో ఈ 2 లూప్స్కి మాత్రం బిగ్ ఆఫ్ n పడుతుంది, రైట్? ఇది క్లియర్. అండ్ ఇక్కడ మనము ఎక్స్ట్రా స్పేస్ అనేది తీసుకుంటున్నాం ఈ అర్రేని స్టోర్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా స్పేస్ అనేది మనకు కరెక్ట్ తెలియదు, ఎగ్జాక్ట్ అనేది. ఎందుకంటే ఇప్పుడు వాడిచ్చిన అర్రేలో మనకి ఎన్ని నాన్ జీరో ఎలిమెంట్స్ ఉంటాయనేది మనం డిక్లేర్ చేసి చెప్పలేం. సో కాబట్టి ఓకే, వర్స్ట్ కేస్లో బిగ్ ఆఫ్ n అనుకుందాం. వర్స్ట్ కేసులో అంటే వాడిచ్చిన దాంట్లో అసలు జీరోనే లేదనుకోండి, లాస్ట్ వరకు వచ్చేస్తుంది అది ఐటరేట్ చేసుకుంటా. సో అన్నీ యాడ్ అవుతాయి టెంపులో. సో అలాంటి టైంలో మనకి
స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ O ఆఫ్ n ఉంటుంది. సో వర్స్ట్ కేస్ కాబట్టి బిగ్ O ఆఫ్ n తీసుకున్నాం స్పేస్ కాంప్లెక్సిటీ. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ఇది చేసే ముందు లైక్ ఇదంతా చేసే ముందు ఒకసారి ఐట్రేట్ చేసి నాన్ జీరో ఎలిమెంట్స్ని మనం టెంపరరీ అర్రేలోకి మనం స్టోర్ చేస్తున్నాం, రైట్. అప్పుడు ఒకసారి ఐట్రేట్ చేసినందుకు మళ్ళీ ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ప్లస్ బిగ్ O ఆఫ్ n అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే టోటల్గా ఓవరాల్గా బిగ్ O ఆఫ్ 2n అవుతుంది. బట్ మనం ఈ కాన్స్టెంట్స్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో బిగ్ O ఆఫ్ n అనొచ్చు. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O ఆఫ్ n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా బిగ్ O ఆఫ్ n. సో మనం ఓకే, ఇప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ కూడా ఉంది, టైం కాంప్లెక్సిటీ కూడా బిగ్ O ఆఫ్ n. సో ఇప్పుడు మనం దీన్ని ఆప్టిమైజ్ చేయాలన్నమాట. లేదంటే మనకి ఇంటర్వ్యూర్ అనేది ఒప్పుకోడనమాట. సో దీన్ని ఖచ్చితంగా ఆప్టిమైజ్ చేయమంటాడు. సో అప్పుడు మనం వచ్చేసి 2 పాయింటర్ అప్రోచ్ మనం ఫాలో కావాలి. సో మీరు నా ప్రీవియస్ వీడియోలు చూసింటే మన దాంట్లో ఖచ్చితంగా 2 పాయింటర్ అప్రోచ్ చాలా వాటిలో వాడాము. సో దానివల్ల చాలా యూజెస్ ఉంటాయి. ఫర్దర్గా మీకు ఇంకా చాలా ప్రాబ్లమ్స్లో కూడా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఆ 2 పాయింటర్ అప్రోచ్ వాడి ఈ స్పేస్ కాంప్లెక్సిటీ లేకుండానే ఓన్లీ బిగ్ O ఆఫ్ n టైం కాంప్లెక్సిటీతో ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు, రైట్. సో 2 పాయింటర్ అప్రోచ్లో నేను లాజిక్ ఒకటి చెప్తాను, కోడ్ అనేది లాస్ట్లో అటాచ్ చేస్తాను, అక్కడ చూసుకోవచ్చు మీరు. సో లాజిక్ అర్థమైందంటే మీకు కోడ్ ఏ లాంగ్వేజ్లో చేసుకున్నా కూడా మీకు ఒకటే అనమాట. సో లాజిక్ చెప్తాను వినండి. సో ఇక్కడ మన లాజిక్ వచ్చేసి ముందుగా మనము IJ అని 2 పాయింటర్స్ తీసుకోవాలి, రైట్. ఇక్కడ దాకా ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే Jని మనము -1కి ఇనిషియలైజ్ చేయాలి, రైట్. ఆ తర్వాత Jని ఇలా ఐట్రేట్ చేసి ఈ అర్రేలో ఉన్న ఫస్ట్ 0 దగ్గరికి పాయింట్ చేయాలన్నమాట. ఫస్ట్ 0 అంటే ఇప్పుడు ఈ అర్రేలో ఉన్న ఫస్ట్ 0 ఏంటి, ఇది. సో ఒక్కసారి 0 రాగానే ఆ ఇండెక్స్ని Jలోకి మనం యాడ్ చేసుకోవాలి, లైక్ 1. సో ఇక్కడ ఈ కేసులో J = 1 అవుతుంది. ఇక్కడ దాకా ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎంతవరకు ఐటరేట్ చేసాం, ఇక్కడ వరకే. ఫస్ట్ 0 వచ్చిన వెంటనే మనం బ్రేక్ చేసేస్తాం అనమాట ఆ లూప్ని. అర్థమైంది అనుకుంటాను. జస్ట్ ఫస్ట్ 0 ఈ అర్రేలో ఏ ఇండెక్స్లో ఉంది అని కనుక్కోవడానికి ఒకసారి ఐటరేట్ చేస్తాం, ఓకే. సో తర్వాత ఇప్పుడు ఈ I పాయింటర్ ఉందా, ఈ I పాయింటర్ అనేది మనము ఈ ఫస్ట్ 0 ఒక తర్వాత ఇండెక్స్లోకి పెట్టుకోవాలన్నమాట. అంటే ఇక్కడ I ఉంటుంది, రైట్. అంటే ఇది ఎంత ఇండెక్స్ 0 1 2, రైట్. I = 2 ఉంది ఇక్కడ, సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడైతే ఐలో నాన్ జీరో ఎలిమెంట్ అనేది దొరుకుతుందో, నాన్ జీరో ఎలిమెంట్, అప్పుడు మనము Jని Iని స్వాప్ చేయాలి, ఓకే. Jని Iని స్వాప్ చేస్తే మనకి ఇక్కడ 2 ఇక్కడ 0 వస్తుంది, రైట్. అప్పుడు మనం ఎప్పుడైతే స్వాప్ చేస్తామో I++ చేస్తాం, J++ చేస్తాం, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు స్వాప్ చేసాం కాబట్టి J అనేది ఇక్కడ పాయింట్ అవుతుంది ఈ లొకేషన్లో, I అనేది ఇక్కడ పాయింట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఐలో మళ్ళీ నాన్ జీరో ఎలిమెంట్ వచ్చేసింది ఐలో. సో నాన్ జీరో ఎలిమెంట్ వచ్చినప్పుడు Jని Iని మనము స్వాప్ చేయాలి, రైట్. ఇప్పుడు ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడ 0 అవుతుంది. అర్థమవుతుంది అనుకుంటాను. ఎప్పుడైతే స్వాప్ చేస్తామో మళ్ళీ I++ J++ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, I ఇక్కడికి వస్తుంది, I = 3 అండ్ J ఇక్కడికి వస్తుంది. అంటే మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే Jలో ఎప్పుడు కూడా 0 ఉంటుంది. J పొజిషన్లో, Jth పొజిషన్లో, J ఉండే ఇండెక్స్లో ఎప్పుడు కూడా 0 ఉంటుంది. ఆ 0ని ఐలో ఎప్పుడైతే మనకి నాన్ జీరో ఎలిమెంట్ కనిపిస్తుందో అప్పుడు మనం దాంతో స్వాప్ చేస్తాం, అంతే. ఈ స్వాపింగ్ చేసుకుంటూ పోతే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఐలో 4 ఉంది, Jలో 0 ఉంది. సో ఇక్కడ మనకి ఐలో నాన్ జీరో ఎలిమెంట్ దొరికింది. సో స్వాప్ చేసేయాలి 4 అండ్ 0. ఎప్పుడైతే స్వాప్ చేస్తామో అగైన్ చెప్పానుగా, ఇప్పుడు I ఇక్కడికి వస్తుంది, J అనేది ఇక్కడ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, Jలో ఎప్పుడు కూడా 0 అనే ఉంటుంది.
రైట్. సో ఇప్పుడు ఇది నాన్ జీరో ఎలిమెంటా? కాదు. సో ముందుకు జరపండి, ఐ ఒక్కటే ముందుకు జరపాలి. నాన్ జీరో ఎలిమెంట్ కాకపోతే ఐ ఒక్కటే మనం మూవ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇది నాన్ జీరో ఎలిమెంటా? కాదు. మళ్ళీ ఐని ముందుకు జరపండి. సో ఇది నాన్ జీరో ఎలిమెంటా? ఎస్. ఇది జీరో కాదు, నాన్ జీరో ఎలిమెంట్. సో కాబట్టి ఐని జేని స్వాప్ చేయాలి. సో ఇక్కడ 5, ఇక్కడ 0, రైట్. స్వాప్ చేసినప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం? ఐ ప్లస్ ప్లస్ జే ప్లస్ ప్లస్ అంటే ఐ ఇక్కడికి వస్తుంది, జే ఇక్కడికి వస్తుంది, రైట్. ఇప్పుడు జేలో 0 ఉంది అండ్ ఐలో కూడా 0 ఉంది. సో ఐలో 0 అంటే ఏమనుకున్నాం? ఏం చేయొద్దు, జస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ వచ్చేంత వరకు మళ్ళీ దాన్ని ఐటరేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఐ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 6 అనేది నాన్ జీరో ఎలిమెంట్. సో ఎప్పుడైతే మనకి ఐలో నాన్ జీరో ఎలిమెంట్ వస్తుందో ఆ రెండింటిని స్వాప్ చేయాలి, రైట్. సో ఇక్కడ ఇది 6 అవుతుంది, ఇది 0 అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఐ అనేది ఈ అర్రే ఎండ్ వరకు వచ్చిందో, లెస్ దాన్ ఎన్ వరకు వచ్చేసిందో, సో అప్పుడు మనం లూప్ స్టాప్ చేసేస్తాం. ఇక మనకి అప్పటికే మనకి కావాల్సిన అవుట్పుట్ 1 2 3 4 5 6 0 0 0 0 ఈ అవుట్పుట్ అయితే మన రిక్వైర్డ్ అవుట్పుట్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఇది జస్ట్ లాజిక్ అనమాట. కోడ్ నేను లాస్ట్లో అటాచ్ చేస్తాను. సో ఇప్పుడు దీనికి కూడా టైం కాంప్లెక్సిటీ ఒకసారి అనలైజ్ చేద్దాం. మీరు చూసినట్టయితే ముందు మీరు ఇక్కడ చూసినట్టయితే ముందుగా టైం కాంప్లెక్సిటీ ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఫస్ట్ 0 ఎక్కడుంది అనేది కనుక్కుంటున్నాం. ఆ ఇచ్చిన అర్రేలో ఫస్ట్ 0 ఏ ఇండెక్స్లో అపియర్ అవుతుంది అక్కడి వరకు ఐటరేట్ చేసి బ్రేక్ చేస్తున్నాం. సో ఫస్ట్ 0 ఇక్కడ వరకు వచ్చింది. సో ఫస్ట్ లూప్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఆగిపోతుంది, రైట్. ఆ తర్వాత మనము ఇక్కడ నుండి సో జే వచ్చేసి ఈ ఇండెక్స్ సేవ్ అవుతుందని చెప్పాం. ఆ తర్వాత ఐ ఈక్వల్ టు జే ప్లస్ 1 నుండి ఇక ఎన్ వరకు అంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనకైతే ఐటరేట్ అవుతూ ఎప్పుడైతే నాన్ జీరో ఎలిమెంట్ వస్తుందో దాన్ని జేతో స్వాప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇదనమాట. సో అంటే మనం ఎన్నిసార్లు ఐటరేట్ చేసాం? ఒక్కటేసారే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైక్ జెడ్ అనుకుందాం, ఈ లెంత్ అనేది జెడ్ అనుకుందాం, రైట్. అంటే బిగ్ ఆఫ్ జెడ్ ప్లస్ ఇదేమవుతుంది అప్పుడు? ఈ మొత్తం ఎన్ అనుకుంటే ఇది జెడ్ అనుకుంటే ఇది ఎన్ మైనస్ జెడ్ఏగా అవుతుంది, రైట్. ఇప్పుడు బిగ్ ఆఫ్ ఎన్ మైనస్ జెడ్ అప్పుడు ఏమవుతుంది? ఎన్ అవుతుంది, జెడ్ క్యాన్సిల్ అయ్యి. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మనకి బిగ్ ఆఫ్ ఎన్ ఒక్కటే ఇటరేషన్లోనే అయిపోగొట్టేసాం అనమాట. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా ఏం లేదు, బిగ్ ఆఫ్ 1. సో స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1 అనమాట. ఎందుకంటే మనం ఎక్కడే కానీ మనము ఎక్స్ట్రా స్పేస్ అనేది తీసుకోలేదు. ఒకవేళ ఇంటర్వ్యూర్ గుచ్చి అడిగాడంటే మీకు స్పేస్ కాంప్లెక్సిటీ లేదా అని అప్పుడు మీరు చెప్పొచ్చు, ఇన్పుట్ తీసుకునే స్పేస్ అయితే ఉంది సార్ బిగ్ ఆఫ్ ఎన్, ఆక్సిలరీ స్పేస్ అయితే లేదు. ఆల్రెడీ నిన్న వీడియో చూసింటే వాళ్ళకి తెలుసుంటుంది. స్పేస్ కాంప్లెక్సిటీలో ఆక్సిలరీ స్పేస్ అండ్ ఇన్పుట్ స్పేస్ అని సపరేట్ ఉంటుంది. సో మామూలుగా అయితే బిగ్ ఆఫ్ 1 అని చెప్పండి. ఒకవేళ అతను క్లియర్గా చెప్పమని అడిగితే మాత్రం ఇన్పుట్కి బిగ్ ఆఫ్ ఎన్ తీసుకుంది, కానీ మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏ స్పేస్ తీసుకోలేదు, ఎక్స్ట్రా స్పేస్ అనేది తీసుకోలేదు అని చెప్పాలి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. కోడ్ లాస్ట్లో అటాచ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.